శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరమాత్మనే నమ. మనము ఇప్పుడు 6వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. దీనిని షష్ఠో అధ్యాయ అంటారు. ఈ 6వ అధ్యాయంలో పరమాత్మ ముఖ్యంగా ధ్యాన యోగము ఎలా పెంచుకోవాలి అనేది చెప్పబోచున్నారు. ఆ యోగాభ్యాసం గొప్పతనాన్ని, యోగాభ్యాసం చేసే విధానాన్ని చెప్పబోయే ముందు ఒకసారి సత్కర్మాచరణ యొక్క గొప్పదనాన్ని, సత్కర్మను ఫలాపేక్ష లేకుండా చేస్తే వచ్చే ఫలితం గురించి పై శ్లోకాలలో వివరించబోచున్నారు. పరమాత్మ ప్రతి మానవుడిని తనకు విహితమైన సత్కర్మాచరణను చేయమని ఇన్ని అధ్యాయాలలో ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. అర్జునుడే కాకుండా ప్రతి మానవుడు సత్కర్మాచరణను చేసి తీరవలసిందే అని పరమాత్మ 5 అధ్యాయాలుగా పదే పదే చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో చూసుకుంటే జ్ఞానయోగాన్ని, కర్మయోగాన్ని ఒకసారి చూపించి జ్ఞానయోగము సర్వోత్కృష్టమైనది, దాని ఫలితము సర్వోత్కృష్టమైనది అని చెప్పి దానికోసం కర్మయోగం చేసుకోవాలి, దానికోసం సత్కర్మాచరణ చేసుకోవాలి అని 2వ అధ్యాయంలో ఉపదేశం చేశాడు. జ్ఞానయోగం గొప్పది అన్నాము కదా అని ప్రతివాడు కర్మలను విడిచిపెట్టి ప్రవర్తించడానికి వీలు లేదు. అటువంటి ప్రవృత్తి మంచిది కాదు. జ్ఞాన మార్గంలోకి పైకి వెళ్ళాలంటే ఆత్మప్రీతి, ఆత్మరతి ఇటువంటి గుణాలు ఉండాలి. అవి వచ్చిన తర్వాతే వారు కర్మలను విడిచిపెట్టుకోవచ్చు. అంతవరకు కర్మను విడిచిపెట్టే హక్కు లేనే లేదు అని చెప్పాడు పరమాత్మ. 3వ అధ్యాయంలో కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, కర్మల యొక్క లోతు, కర్మల యొక్క విశిష్టత చక్కగా చెప్పారు. ఇందులో కూడా కర్మల ప్రస్తావన ఎక్కువగా చెప్పాడు. 4వ అధ్యాయంలో అర్జునుని ప్రశ్నకు సమాధానంగా సన్యాసము, కర్మ అని 2 ఉండగా కర్మయోగమే నీకు శ్రేయస్కరము. మనసు పరిపక్వత లేని సాధారణ సాధకులకు కర్మయోగమే శ్రేయస్కరము అని స్పష్టంగా చెప్పాడు. ఇలా కర్మల యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పుకుంటూ వచ్చిన పరమాత్మ చివరకు ధ్యానయోగాన్ని కూడా ప్రస్తావన చేశాడు. ఆ ధ్యానయోగాన్ని పరమాత్మ వివరించబోచున్నారు. సుమారు 4 అధ్యాయాలలో కర్మల యొక్క ప్రాశస్త్యం గురించి పదే పదే చెప్పిన పరమాత్మ కర్మలను ప్రతి మానవుడు చేసి తీరవలసినదే, తత్వజ్ఞానం పొందిన తర్వాత కూడా ఇతరులకు ఆదర్శంగా నిలవడం కోసం సత్కర్మాచరణ చేయవలసినదే అని చెప్పాడు. సత్కర్మాచరణ ద్వారా పైకి ఎక్కవలసిన మెట్టు గురించి ఈ అధ్యాయంలో చెప్పబోచున్నారు. ఈ అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగము. దీనినే ధ్యాన యోగం అని కూడా అంటారు. ఆత్మ అంటే మనస్సు, బుద్ధి, హృదయము, చిత్తము అని కూడా అర్థాలు ఉన్నాయి. వీటన్నింటినీ సరి అయిన స్థితిలో ఉంచడం గురించి ఈ అధ్యాయంలో చెప్పబడింది. 5వ అధ్యాయం ప్రారంభంలో కర్మ సన్యాసం మంచిదా లేక కర్మయోగం గొప్పదా అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు 2 అవసరమే, కానీ కర్మయోగము కన్నా జ్ఞానయోగము గొప్పది అని చెప్పబడింది. ఇప్పుడు చెప్పబోయే ఆత్మ సంయమ యోగము పైన చెప్పబడిన 2 విషయాలకు సహాయంగా ఉంటుంది అని చెప్పాడు పరమాత్మ. ధ్యానం అంటే ఏమిటో మనకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఇక్కడ ఉపనిషత్తుల ప్రకారంగా ధ్యానం అంటే ఏమిటో తెలియజేశాడు వ్యాసుడు. ధ్యానం మన మనస్సును ఆధ్యాత్మిక చింతన కోసం సిద్ధం చేస్తుంది, సమాయత్తం చేస్తుంది. ఎలాగైతే రైతు పంటలు పండించడానికి ముందు నేలను దున్ని సిద్ధం చేస్తాడో అలాగా. కేవలం నేలను దున్నడంతోనే పంటలు పండవు. విత్తనాలు వేయాలి, కలుపు తీయాలి, నీరు పెట్టాలి, చీడపీడల నుండి కాపాడాలి, ఇలా ఎన్నో చేయాలి. ఇదే మాదిరి మనము వేదములను, శాస్త్రములను గురువు దగ్గర అధ్యయనం చేయడానికి ముందు ధ్యానం మనస్సును సమాయత్తపరుస్తుంది. కాబట్టి ధ్యానం మనకు ఏకాగ్రతను కలిగిస్తుంది. ఏకాగ్రత కొరకు ఒక దేవతామూర్తిని ఎదురుగా పెట్టుకొని ధ్యానం చేయడం మంచిది. ఆ ప్రకారంగా ధ్యానం చేస్తూ ఏకాగ్రతను, దైవం మీద భక్తిని పెంచుకోవాలి. తర్వాత మంచి గురువును ఆశ్రయించి వేదములు, శాస్త్రములు అధ్యయనం చేయాలి.
అధ్యయనం చేసిన దానిని మననం చేసుకోవాలి, తర్వాత ఆచరించాలి. అప్పుడే జ్ఞానం వస్తుంది. ఈ ధ్యానం చేయడానికి కావలసిన మొదటి లక్షణం ధార్మిక జీవనం, అంటే ధర్మంగా జీవనం గడపడం. ఎల్లప్పుడూ పరమాత్మ యందు భక్తి కలిగి ఉండాలి. రెండవది, ధ్యానం చేయడానికి ముందు మనలను మనం ఎలా సమాయత్తపరచుకోవాలి. మూడవది, దేని గురించి ధ్యానం చేయాలి. నాలుగవది, ధ్యానం చేసేటప్పుడు మనకు ఏమేమి అవాంతరాలు అడ్డంకులు వస్తాయి, వాటిని ఎలా పరిహరించుకోవాలి. ఐదవది, ధ్యానం చేస్తే ఏ ఫలం కలుగుతుంది. వీటి గురించి మనకు ఈ 6వ అధ్యాయం తెలియచేస్తుంది. ఈ అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి. 5వ అధ్యాయం ఆఖరణ ఉన్న 3 శ్లోకాలకు వివరణ ఈ 6వ అధ్యాయం అని పెద్దలు చెప్తారు. హరి ఓం తస్సత్.